Hi friends, I am Dr. Ahmed Basha. Welcome to AIM Academy online videos. Thank you very much friends for clicking on this video. This is my 7th video on coding and decoding. In this video we will discuss two important concepts. One is substitute coding, another one is language coding. Substitute coding గురించి language coding గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ప్రీవియస్ వీడియోస్లో మనము బేసిక్స్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ డిస్కస్ చేసాము. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, సింబల్ కోడింగ్, ఆపోజిట్ లెటర్ కోడింగ్ గురించి డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మనం సబ్స్టిట్యూట్ కోడింగ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజ్ కోడింగ్ గురించి డిస్కస్ చేద్దాము. మన నెక్స్ట్ అండ్ లాస్ట్ వీడియోలో మనం మ్యాట్రిక్స్ కోడింగ్ గురించి మన మిస్లేనియస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అందులో కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో వాట్ ఈజ్ సబ్స్టిట్యూట్ కోడింగ్? సబ్స్టిట్యూట్ కోడింగ్ అంటే ప్రతి ఒక్క వర్డ్కి ఒక సబ్స్టిట్యూట్ కోడ్ అంటూ ఇస్తాడు ఫ్రెండ్స్. మన క్వశ్చన్ వచ్చేసి ఆ వర్డ్కి సంబంధించి అడుగుతాడు, కానీ మనం దాని యొక్క సబ్స్టిట్యూట్ కోడ్ని ఆన్సర్గా చూపించాల్సి వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం ఫ్రెండ్స్, దాన్ని బట్టి మీకు సబ్స్టిట్యూట్ కోడింగ్ గురించి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ కోడింగ్ మీద ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్ తర్వాత మీకు మైండ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సబ్స్టిట్యూట్ కోడింగ్కి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్లస్ మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా బ్యాంక్స్లో అడిగిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇఫ్ రోడ్ ఈజ్ కాల్డ్ కార్, కార్ ఈజ్ కాల్డ్ ట్రైన్, ట్రైన్ ఈజ్ కాల్డ్ స్కూల్, school is called house, house is called office. So these are the conditions, these are the conditions. Then where do children go for study? This is the question friends, where do children go for study? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ చాలా క్లియర్గా అడిగాడు. రోడ్ అనేది కార్ అని, ఇఫ్ రోడ్ ఈజ్ కార్, కార్ ఈజ్ ట్రైన్, ట్రైన్ హౌస్ ఈజ్ ఆఫీస్. ఇక్కడ ఈ వర్డ్స్ అన్నిటికీ సబ్స్టిట్యూట్ కోడ్ ఇదన్నమాట. ఈ వర్డ్స్ అన్నిటికీ అంటే రోడ్డు, కారు, ట్రైన్, స్కూలు, హౌస్కి అన్నిటికీ సబ్స్టిట్యూట్ కోడ్స్ ఏంటంటే కారు, ట్రైన్, స్కూలు, హౌస్, ఆఫీస్. క్వశ్చన్ ఏమడిగాడు? వేర్ డూ చిల్డ్రన్ గో ఫర్ స్టడీ? పిల్లలు చదువుకోవడం కోసం ఎక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్? పిల్లలు చదువుకోవడం కోసము స్కూల్కి వెళ్తారు, కానీ స్కూల్ యొక్క సబ్స్టిట్యూట్ కోడ్ ఇక్కడ ఏంటి? హౌస్ అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ హౌస్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్లో వేర్ డూ చిల్డ్రన్ గో ఫర్ స్టడీ అన్నాడు కాబట్టి దాని యొక్క ఆన్సర్ స్కూల్, బట్ దాని యొక్క సబ్స్టిట్యూట్ హౌస్ కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాము. ఇలా కాకుండా ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడిగితే హౌ డూ చిల్డ్రన్ గో టు స్కూల్, హౌ డూ చిల్డ్రన్ గో టు స్కూల్, ఈ ప్రీ డిఫైన్డ్ కండిషన్స్లో దే విల్ గో బై కార్, అంతే కదండి, దే విల్ గో బై కార్, బట్ కార్ యొక్క సబ్స్టిట్యూట్ ఏంటి? ట్రైన్. సో ట్రైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ దిస్ కేస్ చిల్డ్రన్ గో టు స్కూల్ బై కార్, బట్ కార్ యొక్క సబ్స్టిట్యూట్ ఏంటి ఫ్రెండ్స్? ట్రైన్. సో ట్రైన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ కేసులో అయితే మనకు స్కూల్, దాని యొక్క సబ్స్టిట్యూట్ హౌస్. ఇప్పుడు నేను చెప్పిన కేసులో అయితే కార్, దాని యొక్క సబ్స్టిట్యూట్ ట్రైన్. మన క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఫ్రెండ్స్ దాని ఆన్సర్ని పక్కన పెట్టేసి వాటి యొక్క సబ్స్టిట్యూట్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్కి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇఫ్ ఫ్లవర్ ఈజ్ కాల్డ్ ట్రీ, ట్రీ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ గోల్డ్, and gold is called white. These are the conditions friends. Then with which of the following items jewelry is made? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ప్రతి ఒక్క వర్డ్కి ఒక సబ్స్టిట్యూట్ కోడ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫ్లవర్కి ట్రీ అన్నమాట. ఈ ఫ్లవర్ ఈజ్ కాల్డ్ ట్రీ, ట్రీ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ గోల్డ్, గోల్డ్ ఈజ్ కాల్డ్ వైట్. క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి ఫ్రెండ్స్, విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ జ్యువెలరీ ఈజ్ మేడ్? జ్యువెలరీ దేంతో చేస్తారు ఫ్రెండ్స్? మనకు ఆభరణాలు దేంతో చేస్తారు? గోల్డ్తో చేస్తాడు. కానీ ఇక్కడ గోల్డ్ అనే వర్డ్ యొక్క సబ్స్టిట్యూట్ కోడ్ ఏంటి? వైట్. సో ఇచ్చిన క్వశ్చన్కి గోల్డ్ ఆన్సర్ అయినప్పటికీ కూడా కానీ గోల్డ్ యొక్క సబ్స్టిట్యూట్ ఏంటి? వైట్. సో వైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ లాంగ్వేజ్ కోడింగ్. సో లాంగ్వేజ్ కోడింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? లాంగ్వేజ్ కోడింగ్లో మనకు ఒక డిఫరెంట్ లాంగ్వేజ్లో ఒక మెసేజ్ని మనకి ఇస్తాడు. ఆ మెసేజ్కి ఒక కోడ్ వర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే ఆ మెసేజ్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్కి ఏ కోడ్ వర్డ్ కరెక్ట్ సూటబుల్ మనం కనుక్కొని చెప్పాలి. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే బాహుబలిలో కిలికి లాంగ్వేజ్ అని చెప్పి ఒక కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ మేనర్ మనకు ఒక లాంగ్వేజ్ ఇస్తాడు, దానికి కొన్ని కోడ్స్ ఇస్తాడు. ఆ లాంగ్వేజ్లోని ప్రతి ఒక్క వర్డ్కి
ఏ కోడ్ కరెక్ట్ మనం కంపేర్ చేసి తెలుసుకోవాలి. మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఒక బేసిక్ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాము, దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఎగ్జాంపుల్స్ని కూడా డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ కోడింగ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకునే క్యాపబిలిటీని జనరేట్ చేసుకోగలరు. సో ఈ ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం, మీకు ఏమైనా లాంగ్వేజ్ కోడింగ్లో డౌట్స్ ఉంటే మొత్తం క్లారిఫై అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా. సో హియర్స్ ద ఎగ్జాంపుల్. In a certain code language, 1 to 5 is written as go to school, 146 is written as study in school, 135 is written as run to school. Which digit is used for run? సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనకు లాంగ్వేజ్ కోడింగ్లో ఈ రకంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. లాంగ్వేజ్ కోడింగ్ అన్నా, మెసేజ్ కోడింగ్ అన్నా, ఫిక్టీషియస్ లాంగ్వేజ్ కోడింగ్ అన్నా అన్నీ ఒకటే ఫ్రెండ్స్. డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో దీన్ని డిఫరెంట్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనకు రన్ అనే వర్డ్ యొక్క డిజిట్ని కనుక్కోవాలి. ఆ డిజిట్ ఏమన్నా కావచ్చు ఫ్రెండ్స్, ఆ డిజిట్ 5 కావచ్చు, ఆ డిజిట్ 3 కావచ్చు, ఆ డిజిట్ 1 కావచ్చు. సో 5 అన్నా, 3 అన్నా, 1 అన్నా ఏదన్నా కావచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రన్ మనం కనుక్కోవాలి అంటే రన్ అనే సిమిలర్ వర్డ్ ఎక్కడ ఉంది మనం చూడాలి ఫ్రెండ్స్. రన్ అనే వర్డ్ ఇక్కడ ఉందా? లేదు. రన్ అనే వర్డ్ ఇక్కడ ఉందా? లేదు. సో రన్ అనే వర్డ్ ఎక్కడ లేదు కాబట్టి రన్ పక్కన ఉన్న టు స్కూల్, రన్ పక్కన ఉన్న టు స్కూల్ దాన్ని మనం కనుక్కుంటే మనకు మిగిలిపోయిన నంబర్ ఏదైనా ఉంటే అది రన్కి సంబంధించి ఉంటుంది 100%. ఇప్పుడు మనం చూస్తే టు స్కూల్, 2ని మనం సర్కిల్లో మెన్షన్ చేద్దాం ఫ్రెండ్స్. 2ని మనం సర్కిల్లో మెన్షన్ చేద్దాం. సో స్కూల్ని మనం ఒక ట్రయాంగిల్లో మెన్షన్ చేద్దాం. 2 స్కూల్ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? స్కూల్ అనేవాడు ఇక్కడ ఉంది, వెరీ హ్యాపీ. 2 అనేవాడు ఇక్కడ ఉంది, వెరీ వెరీ హ్యాపీ. సో మనం ఏం చేయాలంటే మనం 2ని స్కూల్ని అంటే ఈ స్టేట్మెంట్ని ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే మనకు క్లారిటీగా ఏమర్థమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్లో 2 నంబర్స్ కామన్గా ఉంటాయి. ఆ 2 నంబర్స్ 2 అండ్ స్కూల్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 1 ఉంది ఫ్రెండ్స్, యాజ్ వెల్ యాజ్ 5 ఉంది. 1 ఉంది, 5 ఉంది. సిమిలర్గా ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే 2 స్కూల్ 1 అన్నా కావచ్చు, 5 అన్నా కావచ్చు, మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రన్ యొక్క వర్డ్ యొక్క డిజిట్ ఏంటి అంటే 1, 5 కామన్గా 2 స్కూల్ వచ్చేస్తాయి కాబట్టి ఇక మిగిలిపోయిన రన్ అనే వర్డ్కి సంబంధించి ఒక డిజిట్ మిగిలిపోయింది ఏంటంటే 3. సో 3 ఈజ్ ద డిజిట్ ఫర్ ద వర్డ్ రన్. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్కి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. In a certain code language, Poki Top Ma means Usha is playing cards. Khobja Ki Ma means Asha is playing tennis. Ki Top Sop Ho means they are playing football. And Posur Kop means cards and tennis. This is the problem which we are waiting for friends. This is the advanced level problem in language coding. ఇక్కడ మనం చూసుకుంటే ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, పో కీ టాప్ మా, కాప్ జా కీ మా, కీ టాప్ సాప్ హో, పో సుర్ కాప్. ఇక్కడ మనం చూస్తే ఒక లాంగ్వేజ్కి, ఒక డిఫరెంట్ లాంగ్వేజ్కి ఒక సెంటెన్స్ని అటాచ్ చేశాడు. ఇందులో పో అంటే ఆశ కావచ్చు, పో అంటే ఈజ్ కావచ్చు, పో అంటే ప్లేయింగ్ కావచ్చు, లేదా పో అంటే కార్డ్స్ కావచ్చు. మనం దీనికన్నా ముందు క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ వర్డ్ కాదు అన్నమాట. సో ఈ 4 వర్డ్స్ ఉన్న ఈ సెంటెన్స్, ఈ 4 వర్డ్స్ ఉన్న ఈ లాంగ్వేజ్లో ఏదైనా కావచ్చు. అది పో కావచ్చు, కీ కావచ్చు, ఆశ అనేది పో కావచ్చు, కీ కావచ్చు, టాప్ కావచ్చు, మా కావచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే which word in that language means ఆశ అంటున్నాడు. which word in that language means ఆశ. ఇప్పుడు మనకు ఆశ ఎక్కడ ఉంది? ఆశ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనం ఒక రెక్టాంగిల్, ఈ వర్డ్ని ఒక రెక్టాంగిల్ అనే ఒక బాక్స్లో పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆశ అనే వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఆశ వర్డ్ ఈ 4గిట్లో ఏదో ఒక వర్డ్ ఆ లాంగ్వేజ్లో, ఆశ అనే వర్డ్ ఈ 4గిట్లో ఏదో ఒక వర్డ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్లో. అది కాప్ కావచ్చు, జా కావచ్చు, కీ కావచ్చు, మా కావచ్చు. ఇప్పుడు ఆశ అనే ఈ వర్డ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉషా ఉంది కానీ ఆశ లేదు, ఇక్కడైతే ఆశ లేదు, ఇక్కడ కూడా ఆశ లేదు. ఒకవేళ మనకు ఆశ ఉంటే ఆ స్టేట్మెంట్కి కంపేర్ చేసుకొని ఏదైనా రిలేటెడ్ ఉందా లాంగ్వేజ్ మనం చూసి మనం
అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఆశకి ఎక్కడ ఇంకొక స్టేట్మెంట్లో ఆశ అనే వర్డ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మిగతా ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్, ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ మనం తెలుసుకుంటే ఇంకా మిగిలిపోయిన ఆ వర్డ్, ఆ లాంగ్వేజ్లోని ఆ వర్డ్ ఆశ అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ ప్లేయింగ్ ఉంది, సంతోషం. నెక్స్ట్ టెన్నిస్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. సో ఈజ్ ప్లేయింగ్ ఇక్కడ ఉంది, టెన్నిస్ అనేది ఇక్కడ ఉంది. మనం ఏం చేయాలంటే ఈ స్టేట్మెంట్తో దీన్ని కంపేర్ చేయాలి, ఈ స్టేట్మెంట్తో దీన్ని కంపేర్ చేయాలి. దాంట్లో ఉన్న కామన్ వర్డ్స్ ఏదైనా ఉంటే సపోజ్ మనము ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే అంటే దీనికి దీని సెకండ్ స్టేట్మెంట్కి ఫోర్త్ స్టేట్మెంట్కి కంపేర్ చేసుకుంటే అందులో టెన్నిస్ అనే ఒక వర్డ్ కామన్. ఇన్ ద సేమ్ మేనర్ ఈ రెండు లాంగ్వేజెస్లో కామన్ వర్డ్ ఏంటి, అదే టెన్నిస్ అన్నమాట. ఇప్పుడు చూస్తే టెన్నిస్ ఇక్కడ మనం చూడండి, మనకు పో ఉంది, ఇక్కడ పో లేదు. సుర్ ఉంది, ఇక్కడ సుర్ లేదు. కాప్, ఇక్కడ కాప్ ఉంది. అంటే టెన్నిస్ని మనము ఒక సర్కిల్లో ఇలా మెన్షన్ చేసుకుంటే మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం టెన్నిస్ని మనం ఒక సర్కిల్లో మెన్షన్ చేసుకుంటే ఇక్కడ కాప్ అనేది టెన్నిస్ అన్నమాట. ఎందుకంటే కాప్ అనేది రెండు స్టేట్మెంట్స్లో మనం కామన్గా చూడొచ్చు కాబట్టి. ఇంకా మిగిలిపోయిన రెండు ఏంటంటే ఈజ్ ప్లేయింగ్ మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వర్డ్ అంటే ఆశ అనే ఈ వర్డ్ లేకుంటే నేమ్ అనుకోవచ్చు, ఇది మనకు అర్థమైపోతుంది. ఈజ్ ప్లేయింగ్. ఇప్పుడు ఎలాగైతే మనం దీనికి కంపేర్ చేసుకుంటే మన కాప్ వచ్చిందో ఇన్ ద సేమ్ మేనర్ మనము దీనికి కంపేర్ చేద్దాం, దీనికి కంపేర్ చేద్దాం. అందులోని కామన్ వర్డ్స్, కామన్ కోడ్ లాంగ్వేజ్ మనకు తెలిసిపోతే ఇంకా మిగతా వర్డ్ మనకు ఆశ అనేది తెలిసిపోతుంది. ఈజ్ ప్లేయింగ్, దీనికి కంపేర్ చేద్దాం, దీనికి కంపేర్ చేద్దాం. ఈజ్ ప్లేయింగ్ని మనము ఒక ట్రయాంగిల్ మెన్షన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈజ్ ప్లేయింగ్ని ఒక ట్రయాంగిల్ మెన్షన్ చేద్దాము, దీన్ని అండర్లైన్ చేద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. ఈజ్ని మనం ఒక ట్రయాంగిల్ మెన్షన్ చేద్దాము, దీన్ని అండర్లైన్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూస్తే మనకు ఈ రెండు స్టేట్మెంట్స్ కంపేర్ చేసుకుంటే ఇందులో కామన్ ఏమున్నాయి ఫ్రెండ్స్, మనకు పో ఉందా, పో లేదు. కీ ఉందా, కీ ఉంది, కరెక్ట్, కీ ఉంది. అది ఏదన్నా కావచ్చు, అది ప్లేయింగ్ అన్నా కావచ్చు, అది ఈజ్ అన్నా కావచ్చు, మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఈ రెండు కాకుండా మిగతాది వర్డ్ ఆశ ఉంటే దానికి సంబంధించిన కోడ్ ఏంటి మనకు కావాల్సింది. ఇక్కడ చూస్తే సో ఈ రెండు కామన్ ఉన్నాయి అంటే దీన్ని మనం ట్రయాంగిల్ మెన్షన్ చేసుకుందాము. నెక్స్ట్ మా ఉంది, మా రెండు కామన్గా ఉంది అంటే ఇది కీ వచ్చేసి ఈజ్ కావచ్చు లేదా కీ వచ్చేసి ప్లేయింగ్ కావచ్చు, మా వచ్చేసి ఈజ్ కావచ్చు లేకుంటే మా వచ్చేసి ప్లేయింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది ఆశ కాబట్టి. ఇంకా మిగిలిపోయిన ఒకటే ఒక వర్డ్ ఇక్కడ ఏంటంటే జా అన్నమాట. సో జా అనే మిగిలిపోయిన వర్డ్, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆశ. సో జా ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆశ. ఆశ అనే నేమ్కి లేకుంటే ఆశ అనే వర్డ్కి జా అనేది ఆన్సర్ అన్నమాట. సో ద ఆన్సర్ ఈజ్ జా. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. హియర్ యూ కెన్ సీ ఫ్రెండ్స్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎకనామిక్స్ ఈజ్ నాట్ మనీ ఈజ్ రిటన్ యాజ్ Kalahoga. Demand and supply economics is written as Motapaka. Money makes only part is written as Jilaniki. Demand makes supply economics is written as Jimokata. Questions ఏమి ఇచ్చారంటే what is the code for money, supply and makes? సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనకు ఇదే క్వశ్చన్ SBI POలో అడిగాడు ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇక్కడ మనకు చూస్తే మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మనీ ఈజ్ నాట్ ఎకనామిక్స్ అని చెప్పేసి, డిమాండ్ అండ్ సప్లై అని చెప్పేసి సో ఇచ్చాడు. దానికి ఒక లాంగ్వేజ్, సో మనం డిస్కస్ చేసేది లాంగ్వేజ్ కోడింగ్ కాబట్టి ఒక లాంగ్వేజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కాలా హోగా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో జీమో కాటా. ఇక్కడ మనకు ఏమన్నాడంటే మనీ, సప్లై యాజ్ వెల్ యాజ్ మనం తెలుసుకోవాల్సింది మేక్స్. సో మనం తెలుసుకోవాల్సింది మనీని మనం సర్కిల్లో పెడదాం ఫ్రెండ్స్. మనీ యాజ్ వెల్ యాజ్ సప్లైని మనం ఒక రెక్టాంగిల్లో మెన్షన్ చేద్దాం, సప్లై మేక్స్ని మనం ఒక ట్రయాంగిల్లో మెన్షన్ చేద్దాం మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. మనీ, సప్లై, మేక్స్ అనే ఈ 3 వర్డ్స్ యొక్క కోడ్స్ ఆ లాంగ్వేజ్లో ఏది ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది.
మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం 4 స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, 4 ఈక్వేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనము ఫస్ట్ మనీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. మనం మనీ అనే వర్డ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఫ్రెండ్స్. మనీ అన్న వర్డ్ ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడ ఉంది? డిమాండ్ ఇక్కడ లేదు, మనీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మనీ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. దీన్ని కూడా మనం ఒక సర్కిల్ మెన్షన్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్ని కంపేర్ చేద్దాం. ఎకనామిక్స్ ఈజ్ నాట్ మనీ, మనీ మేక్స్ ఓన్లీ పార్ట్. ఇక్కడ మనకు ఎకనామిక్స్ అన్న వర్డ్ ఇక్కడ రిపీట్ కాలేదు, ఈజ్ అన్న వర్డ్ ఇక్కడ రిపీట్ కాలేదు, నాట్ అన్నది రిపీట్ కాలేదు. ఇన్ ద సేమ్ మేనర్ మేక్స్ అన్నది రిపీట్ కాలేదు, ఓన్లీ అన్నది రిపీట్ కాలేదు, పార్ట్ అన్నది కూడా రిపీట్ కాలేదు. అంటే ఇప్పుడు ఈ రెండు లాంగ్వేజెస్లో ఒక కామన్ వర్డ్ ఉంటుంది. ఎలాగైతే మనకు ఈ రెండు స్టేట్మెంట్స్లో మనీ కామన్గా ఉందో, ఇక్కడ కూడా ఈ రెండు లాంగ్వేజెస్లో ఈ యొక్క కామన్ వర్డ్ ఉంటుంది, అదే మనీ. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకు కా లేదు, లా ఎస్ లా అనేది ఉంది, హోల్లో పెడతాం. హో లేదు, గా లేదు, జీ లేదు, ఇందులో నీ లేదు, కీ లేదు. అంటే మనీ అన్న వర్డ్కి కోడ్ ఏది అంటే లా అన్నమాట. సో మనీ అన్న వర్డ్కి లా అన్నమాట. సో లా ఈజ్ ఈక్వల్ టు మనీ. నెక్స్ట్ సప్లై వర్డ్కి కోడ్ ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సప్లై గురించి చూసుకుంటే, సప్లైని మనం ఒక రెక్టాంగిల్లో మనం మెన్షన్ చేసాము. సప్లై వర్డ్ ఇక్కడ కాకుండా ఎక్కడెక్కడ ఉంది అంటే, సప్లై అనే వర్డ్ ఇక్కడ ఉంది చూడండి, సప్లైని ఇక్కడ ఉంది, మనీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే మనం కంపేర్ చేయాల్సింది, మన ఫస్ట్ కేసులో మనం ఏం చేసాం ఫ్రెండ్స్, 1, 3ని కంపేర్ చేసాం. మన ఫస్ట్ కేసులో 1, 3ని కంపేర్ చేసాం. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకు మనీ వచ్చింది. ఇప్పుడు మనము సెకండ్ ఫోర్త్ని కంపేర్ చేసుకుంటే మనకు సప్లై వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిమాండ్ సప్లై ఎకనామిక్స్. అంటే ఇప్పుడు మనము సెకండ్ ఫోర్త్ కంపేర్ చేస్తే మనకు డిమాండ్ సప్లై ఎకనామిక్స్ అన్నది 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఈ 3 వర్డ్స్కి మనం కంపేర్ చేయలేము. అందుకనే మనం ఏం చేద్దామంటే ఒక వర్డ్ని కంపేర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసి మిగతా క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు మనము ఎకనామిక్స్ కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఎకనామిక్స్ ఇక్కడ కాకుండా ఎక్కడుంది ఫ్రెండ్స్, అండర్లైన్ చేశాను చూడండి. ఎకనామిక్స్ అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1ని 2ని కంపేర్ చేసుకుంటే మన ఎకనామిక్స్ కోడ్ అనేది మనకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 1ని 2ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఎకనామిక్స్ ఈజ్ నాట్ మనీ, డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్స్. అంటే ఎకనామిక్స్ అనే వర్డ్ ఇక్కడ కామన్ గా ఉంది, మిగతా ఏ వర్డ్స్ కామన్ గా లేవు అన్నమాట. ఇప్పుడు మనము ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్, మనకు క్లారిటీ వస్తుంది. చూస్తే కా ఇక్కడ ఉందా? కా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి, కా ఈజ్ ఎకనామిక్స్. హో ఉందా? లేదు. గా ఉందా? లేదు. అంటే ఎకనామిక్స్ అంటే కా అన్నమాట. మన క్వశ్చన్స్లో యాక్చువల్గా ఎకనామిక్స్ కనుక్కోమని చెప్పలేదు, కానీ ఎకనామిక్స్ అంటే కా అని మనకు క్లారిటీ వచ్చేసింది. సో మనకు ఎకనామిక్స్ అంటే క్లారిటీ వచ్చేసింది, కా అన్నమాట. ఇప్పుడు ఈ కా ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసాం. నెక్స్ట్ మనం చూసుకుంటే డిమాండ్ సప్లై అగైన్ మనకు ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 4ని కంపేర్ చేద్దాం. మనకేమొస్తుందంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 4ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా కొన్ని కామన్ అంశాలు ఇక్కడ వస్తాయి. అంటే మనం చూసుకుంటే సో మో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మోని మనము బాక్స్లో మెన్షన్ చేసుకుందాము. టా కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, దీన్ని కూడా ఒక బాక్స్లో మెన్షన్ చేసుకుందాము. పా లేదు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం చూస్తే సప్లై కెన్ బి ఎయిదర్ మో ఆర్ టా. సప్లై అన్నది మో అన్న కావచ్చు, టా అన్న కావచ్చు. సో మో ఆర్ టా ఈజ్ ఈక్వల్ టు సప్లై. మన లాస్ట్ వర్డ్ ఏంటి ఫ్రెండ్స్? మేక్స్ యొక్క కోడ్ని మనం తెలుసుకోవాలి. మేక్స్ ఎక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్? మేక్స్ అనేది ట్రయాంగిల్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం తెలుసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ మేక్స్ ఇక్కడ కాకుండా ఎక్కడ ఉంది? మేక్స్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మేక్స్ ఇక్కడ కాకుండా
ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనీ అనే వర్డ్ ఈ స్టేట్మెంట్లో లేదు, ఓన్లీ అన్న వర్డ్ ఈ స్టేట్మెంట్లో లేదు, పార్ట్ అన్న వర్డ్ ఈ స్టేట్మెంట్లో లేదు. ఇప్పుడు మనం మేక్స్ని తెలుసుకోవాలంటే మనము స్టేట్మెంట్ నెంబర్ 3 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 4ని కంపేర్ చేయాలి. స్టేట్మెంట్ నెంబర్ 3ని 4ని కంపేర్ చేస్తే, స్టేట్మెంట్ నెంబర్ 3ని 4ని కంపేర్ చేసుకుంటే మనకు జీ అనే ఒక వర్డ్ కామన్గా ఉంది. జీ అనే వర్డ్ ఒక కామన్గా ఉంది. జీ కాకుండా మిగతా ఏ వర్డ్స్ అక్కడ కామన్గా లేవు. అంటే ఈ రెండు స్టేట్మెంట్ 3, 4లో ఎలాగైతే మేక్స్ కామనో వాటి యొక్క లాంగ్వేజ్ కోడింగ్లో కూడా జీ కామన్ కాబట్టి సో మేక్స్కి MAKES మేక్స్కి కోడ్ జీ అన్నమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ లైక్స్, మీ కామెంట్స్ నాకు ఇంకా ఎనర్జీని ఇస్తాయి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోస్ని నేను రెడీ చేస్తాను మీకోసము. సో దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.